ఆదివారం ఆగస్టు 13, 1882. నేడు అమావాస్య తిథి. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు. దక్షిణేశ్వరాలయంలో శ్రీరామకృష్ణ పరమహంస తమ గదిలో కేదారాది భక్తులతో సంభాషిస్తున్నారు. కేదార్ చటర్జీ ఇల్లు హాలీషహర్లో ఉంది. అతడు ప్రభుత్వ అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. ఢాకాలో చాలా సంవత్సరాలు నివసించాడు. ఆ రోజుల్లో విజయకృష్ణ గోస్వామి కేదార్తో శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడటం కద్దు. భగవన్ మహిమలను గురించి వినగానే కేదార్ కళ్ళు అశ్రుపూరితాలవుతాయి. అతడు లోగడ బ్రహ్మసమాజస్థుడు. శ్రీరామకృష్ణులు తమ గదికి దక్షిణాన ఉన్న వసారాలో భక్తులతో పాటు కూర్చుని ఉన్నారు. రామ్, మన్మోహన్, సురేంద్ర, రాఖాల్, భవనాథ్, మా ఉన్నారు. నేడు కేదార్ ఒక ఉత్సవం కోసం ఏర్పాట్లు చేయించాడు. సంకీర్తన కూడా జరుగుతుంది. అందునిమిత్తం రామ్ ఒక గాయకుడిని తోడుకొని వచ్చాడు. రోజంతా ఆనందోత్సాహమే. గాయకుడు పాట పాడుతుంటే శ్రీరామకృష్ణులు తమ గదిలోని చిన్ని మంచం మీద కూర్చుని సమాధిమగ్నులైనారు. మా తదితరులు మంచం సమీపంలో నేల మీద కూర్చుని ఉన్నారు. బాహ్యస్పృహలోకి వచ్చాక శ్రీరామకృష్ణులు సమాధితత్వాన్ని గురించి చెప్పసాగారు. సచ్చిదానంద లబ్ధి పొందితే సమాధి కలుగుతుంది. ఆ స్థితిలో కర్మత్యాగం అవుతుంది. గాయకుడు రాలేదే అని మదన పడుతున్నాం. ఇంతలో గాయకుడు వచ్చేశాడు. ఇక గాయకుడి పేరు ఎత్తవలసిన అవసరం లేదు కదా. తేనెటీగా ఝంకారం చేసేది పువ్వు మీద కూర్చునే వరకే. కానీ సాధకుడు కర్మత్యాగం చేయకూడదు. పూజ, జపధ్యానాలు, సంధ్యావందనాది కర్మలు, తీర్థాటనం ఇవన్నీ చేయవలసిందే. భగవత్ సాక్షాత్కారానంతరము ఎవరైనా విచారణ చేసే పక్షంలో అతడు పువ్వు నుండి తేనె గ్రోలుతున్నప్పుడు మెల్లగా ఝంకారం చేసే తేనెటీగ వంటివాడు. గాయకుడు బాగా పాడాడు. శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. ఆయన గాయకుడితో ఇలా అన్నారు: ఏ వ్యక్తికైనా ఏదో ఒక గొప్ప గుణం సంగీతంలో కానీ ఏదైనా ఒక విద్యలో నైపుణ్యం కానీ ఉంటే అతడిలో భగవతీ శక్తి ప్రత్యేకంగా ఉందని గ్రహించు. మహాశయ, భగవంతుణ్ణి పొందటానికి మార్గం ఏమిటి అని గాయకుడు అడిగాడు. భక్తే సారం. భగవంతుడు సర్వభూతాల్లోనూ విరాజిల్లుతున్నాడు. అలాగైతే భక్తులని ఎవరిని సంబోధించటం? ఎవడి మనస్సు సదా భగవంతుడి మీదనే నెలకొని ఉంటుందో అతడే భక్తుడు. అహంకారం, అభిమానం ఉంటే భక్తుడు కాజాలడు. నేను అనే కొండ శిఖరాన భగవంతుని కరుణ అనే వర్షపు నీరు నిలవదు సుమా, జారి క్రిందికి పోతుంది. నేను కేవలం యంత్రాన్ని. అన్ని మార్గాల ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. అన్ని మతాలు సత్యమే. మేడ మీదకి ఎక్కడమే కావాల్సింది. దాన్ని నువ్వు సరైన మెట్లు ఎక్కి సాధించవచ్చు. చెక్క మెట్లు ఎక్కిపోవచ్చు, లేదా నిచ్చెనెక్కైనా పోవచ్చు. అది కాకపోతే పగ్గం కానీ పాతిన వెదురు పొంగు కానీ పట్టుకుని ఎక్కవచ్చు. ఇతర మతాల్లో మూఢ విశ్వాసాలు, లోటుపాట్లు ఉన్నాయని మీరు అనవచ్చు. ఉంటే ఏమిటి? ఉంటే ఉండని. నేను చెప్పేది ఏమిటంటే అన్ని మతాల్లోనూ లోటుపాట్లు, మూఢ విశ్వాసాలు ఉంటాయి. నా గడియారమే సరైన సమయం చూపుతోందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కావలసింది భగవంతుడి పట్ల వ్యాకులత, ప్రేమ. ఆయన మీద మనస్సు లగ్నమవటం. ఆయన అంతర్యామి. అంతరంగంలోని ప్రేమ, వ్యాకులతలు మాత్రమే చూస్తాడు. ఒక తండ్రికి అధిక సంతానం ఉందని అనుకుందాం. పెద్ద పిల్లలు తండ్రిని నాన్న అని స్పష్టంగా పిలుస్తారు. చిన్నపిల్లలు నా లేక నానా అనే పిలుస్తారు. నా లేక నానా అని పిలిచేవారి మీద తండ్రి కోపగించుకుంటాడా ఏమిటి?
వాళ్ళు చిన్నపిల్లలు, ఇంకా సరిగా ఉచ్చరించలేకపోతున్నారే కానీ తననే పిలుస్తున్నారని తండ్రి ఎరుగడా? తండ్రికి పిల్లలందరూ సమానులే. అలాగే ఒకే భగవంతుణ్ణి భక్తులు అనేక పేర్లతో పిలుస్తున్నారు. ఒక చెరువుకు 4 వైపులా ఘట్టాలున్నాయి. హిందువులు ఒక ఘట్టంలో నీరు తాగుతూ ఆ నీటిని జలం అంటున్నారు. మరో ఘట్టంలో మహమ్మదీయులు నీరు త్రాగుతూ పానీ అంటున్నారు. అలాగే ఆంగ్లేయులు మరో ఘట్టంలో నీరు త్రాగుతూ వాటర్ అంటున్నారు. మరో ఘట్టంలో ఆక్వా అంటున్నారు. భగవంతుడు ఒక్కడే కానీ ఆయన్ను వేరు పేర్లతో పిలుస్తున్నాం. గురువారం ఆగస్టు 24, 1882. దక్షిణేశ్వర కాళికాలయం. శ్రీరామకృష్ణులు తమ గదికి ఈశాన్యం వైపు ఉన్న పొడవైన వసారాలో హజ్రాతో మాట్లాడుతున్నారు. మా వచ్చి శ్రీరామకృష్ణుల పాదపద్మాలకు నమస్కరించాడు. హజ్రా, రాఖాల్, రామ్లాల్ తదితరులు శ్రీరామకృష్ణులతో కొద్ది రోజులుగా నివసిస్తున్నారు. రామ్లాల్ శ్రీరామకృష్ణుల అన్న కుమారుడు. కాళికాలయ పూజారిగా ఉంటున్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మాతో ఇలా అంటున్నారు: ఇంకా 2-3 సార్లు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను కలుసుకోవాలి. చిత్రకారుడు మొదట చిత్రం బాహ్యాకృతిని చిత్రిస్తాడు. తర్వాత తీరికగా వివరాలతో చిత్రాన్ని పూర్తి చేసి రంగులు వేస్తాడు. మట్టి బొమ్మలు తయారు చేసేవాడు మొదట బొమ్మ ఆకారాన్ని మట్టితో చేసి ఆ తర్వాత శుద్ధతో రంగు పూస్తాడు. చివరికి రకరకాల రంగులను సున్నితమైన కుంచుతో వేస్తాడు. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్కి అంతా సిద్ధంగానే ఉంది. కానీ అతడి లోపలి పదార్థం ఒక పొరతో కప్పబడి ఉంది. కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, కానీ అంతరంగాన ఏముందో ఎరుగడాయే. అంతరంగాన బంగారం దాగి ఉంది. లోపల భగవంతుడు నివసిస్తున్నాడు. అది తెలుసుకుంటే సమస్త కార్యకలాపాలను వదిలేసి వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించే భావన కలుగుతుంది. కాసేపు నిలబడి కాసేపు పచారులు చేస్తూ శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడుతున్నారు. అంతరంగంలో ఉన్నదాన్ని తెలుసుకోవటానికి కొంత సాధన అవసరం. యావజ్జీవితం సాధన చేయాలా అని అడిగాడు మా. లేదు, కానీ మొదట్లో బాగా కష్టపడి సాధన చేయాలి. తర్వాత అంత పరిశ్రమ అవసరం లేదు. ఎదురుగాలి వీస్తున్నప్పుడు, గాలివాన కొడుతున్నప్పుడు, సుడిగాలి లేక తుఫాన్ చెలరేగే సమయాల్లోనూ, నది వంపుల గుండా పయనించేటప్పుడు పడవ నడిపేవాడు లేచి నిలబడి చుక్కానిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. కానీ వీటినన్నింటినీ దాటిన తర్వాత మరి భయం లేదు. వంపులతో కూడిన ఆ మార్గాన్ని దాటాక అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు అతడు నిశ్చింతగా కూర్చుంటాడు. చుక్కాని మీద ఊరికే చేయి వేసి ఉంటాడు. తర్వాత తెరచాపను మెల్లగా ఎత్తుతాడు. తదనంతరం పొగ త్రాగటం మొదలు పెడతాడు. అలాగే మానవ జీవనయాత్రలో కూడా కామినీ కాంచనాలనే సుడిగాలులను, గాలివానలను అధిగమించాలి. అప్పుడే జీవితంలో శాంతి లభిస్తుంది. కొందరిలో యోగి లక్షణాలు కానవస్తాయి. కానీ వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమా. కామినీ కాంచనాలే యోగానికి విఘ్నం కలిగిస్తాయి. భోగవాసనలు కొద్దిగా ఉండటం చేత యోగభ్రష్టుడై సంసారంలో వచ్చి పడతాడు. కానీ ఆ భోగవాసనలు సమసిపోయాక తిరిగి భగవంతుని కోరతాడు. తిరిగి యోగావస్థ పొందుతాడు. సక్కాకల్ అనబడే చేపలు పట్టే వలను చూసావా? లేదండి, నేను చూడలేదు అన్నాడు మా. గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని వాడతారు. ఒక వెదురు బొంగును నేలలో పాతి దాని రెండవ చివరను వంచి పెడతారు. ఆ చివరి నుండి ఒక ఉక్కెం వేలాడదీయబడి నీటి మీద వాలి ఉంటుంది.
ఆ కొక్కానికి ఒక ఎర కట్టబడి ఉంటుంది. చేప ఎర్రను నోట కరుచుకున్నప్పుడు హఠాత్తుగా వెదురు బొంగు నెట్ట నిలువు స్థానాన్ని చేరుకుంటుంది. మళ్ళీ ఉదాహరణకి త్రాసును చూడు. ఒకవైపు బరువు వేస్తే క్రింది ముళ్ళు పై ముళ్ళు ఒకే గీత వద్ద నిలవవు. క్రింది ముళ్ళు మనస్సు, పై ముళ్ళు భగవంతుడు. క్రింది ముళ్ళు పై ముళ్ళుతో సమాంతరంగా ఉండటమే యోగం. మనస్సు స్థిరం కాకపోతే యోగం సిద్ధించదు. మనస్సు అనే దీపాన్ని ఈ సంసారం అనే వాయువు సదా కదిలిస్తూ ఉంటుంది. దీపం ఏమాత్రం చెలించకుండా స్థిరంగా నిలిచినప్పుడే యోగం ప్రాప్తిస్తుంది. యోగానికి కామినీ కాంచనాలే అడ్డంకులు. విశ్లేషించి చూడు. స్త్రీ శరీరంలో ఏముంది? రక్తం, మాంసం, కొవ్వు, మలమూత్రాలు మొదలైనవే కదా. అలాంటి శరీరం పట్ల ఆసక్తి ఎందుకు ఉంచుకోవాలి? కొన్ని సమయాల్లో త్యాగాన్ని సాధన చేయటానికి నేను రాజసిక భావాన్ని కల్పించుకుంటాను. జరి అంచు ఉడుపులు ధరించి వేలికి ఉంగరం పెట్టుకుని పొడవాటి గొట్టంగల హుక్కా పీల్చాలనే ఆశ కలిగింది. మధురబాబు వెంటనే వాటిని సమకూర్చాడు. కాసేపు వాటన్నిటినీ ధరించాను. తర్వాత మనస్సుతో, ఓ మనసా, జరి అంచు వస్త్రం అంటారే అది ఇదే అంటూ తక్షణమే దాన్ని విప్పి విసిరి పారేశాను. ఆ తర్వాత దానివైపు నా మనస్సు పోలేదు. మనస్సా, దీని పేరే శాలువ, దీని పేరే ఉంగరం, ఇదే పొడవైన హుక్కాతో పొగ పీల్చటం అంటూ మనస్సుకు చెప్పాను. తర్వాత అన్నింటినీ అవతల పారేశాను. ఆ తర్వాత మళ్ళీ నా మనస్సులో వాటిపై కోరిక జనించలేదు తెలుసా. సంధ్యా సమయం అవుతోంది. గది ఆగ్నేయవసార గుమ్మం వద్ద శ్రీరామకృష్ణులు ఒంటరిగా మాతో మాట్లాడుతున్నారు. యోగి పుంగవుడి మనస్సు సదా భగవంతుడి మీదనే ఉంటుంది. ఆత్మస్థుడై ఉంటాడు. చూడగానే అతన్ని గుర్తించవచ్చు. అతడి కళ్ళు గుడ్లు పొదిగే సమయంలో పక్షి కళలా పరధ్యానంగా ఉంటాయి. పక్షి మనస్సు పూర్తిగా గుడ్ల మీదే నిలిచి ఉంటుంది. ఇలాంటి చిత్రాన్ని నాకు ఒకటి తెచ్చి చూపిస్తావా? సరేనండి, అలాంటి చిత్రం ఎక్కడైనా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను అన్నాడు మా. సంధ్యా సమయం అయింది. కాళికాలయంలోనూ, రాధాకాంతాలయంలోనూ, ఇతర ఆలయాల్లోనూ, గదుల్లోనూ దీపాలు వెలిగాయి. శ్రీరామకృష్ణులు తమ గదిలోకి వెళ్ళి చిన్న మంచం మీద కూర్చొని కొంతసేపు జగన్మాతృ చింతన చేశారు. ఆ తరువాత మధురంగా భగవన్నామస్మరణ చేయసాగారు. శ్రీరామకృష్ణుల గదిలో సాంబ్రాణి పొగ వేశారు. ఒక ప్రక్క ప్రమిద దీపం వెలుగుతోంది. కాసేపట్లో శంఖారావం, కంచు గంటల ధ్వనులు వినవచ్చాయి. కాళికాలయంలో హారతులు మొదలయ్యాయి. నాడు శుక్లపక్ష దశమి. చంద్రుడు 4 వైపులా వెన్నెల వెదజల్లుతున్నాడు. హారతులు పూర్తయ్యాయి. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. గదిలో మా మాత్రమే నేల మీద కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడసాగారు. నిష్కామకర్మ గావించు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చేస్తున్నవన్నీ మంచి పనులే, కానీ వాటిని నిష్కామంగా చేయటానికి ప్రయత్నించాలి. అందుకు మా, అవునండి, కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే భగవల్లాభం కలుగుతుందా? కొన్ని రోజుల క్రితం ఒక హిందీ పుస్తకంలో ఇలా చదివాను. జహా రామ్ తహా నహీ కామ్, జహా కామ్ తహా నహీ రామ్. ప్రతి ఒక్కరూ కర్మలు చేస్తూనే ఉన్నారు. భక్తుడు భగవన్నామస్మరణ చేయటము కర్మే. అద్వైతులు సోహం భావంతో ధ్యానం చేయటము కర్మే. ఇంతెందుకు, ఊపిరి వదలటం కూడా కర్మే సుమా. కర్మత్యాగం చేసే ఉపాయం లేదు.
అందుచేత కర్మలు చెయ్యి, కానీ ఫలితాన్ని భగవంతుడికే వదిలిపెట్టు. అలాగే చేస్తానండి. అధిక ధన సంపాదనకు ప్రయత్నించవచ్చా అని అడిగాడు మా. ధార్మిక జీవనానికై చేయవచ్చు. అధికంగా ధనం సంపాదించడానికి ప్రయత్నించు, కానీ సరైన మార్గంలోనే సుమా. లక్ష్యం ధన సంపాదన కాదు, భగవత్ సేవయే. భగవంతుని సేవించడానికై సంపాదించే డబ్బులో దోషం ఉండదు. కుటుంబ కర్తవ్యం ఎంతకాలం అండి అని అడిగాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, తిండి బట్టలకు కష్టపడినంత వరకు. పిల్లలు తమ కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత వాళ్ళ భారాన్ని వహించే అవసరం లేదు. పక్షి పిల్ల స్వయంగా ఆహారం సేకరించడం నేర్చిన తర్వాత తల్లి వద్దకు వెళితే తల్లి దాన్ని ముక్కుతో పొడిచి వెళ్ళగొడుతుంది. ఎంతకాలం కర్మలు ఆచరించాలండి అని అడిగాడు మా. కాయ కాస్తే పువ్వు నిలబడదు. భగవద్ దర్శనం అయ్యాక కర్మలు చేయనక్కర్లేదు. అందుకు మనస్సు ఇచ్చగించదు కూడా. తాగుపోతూ అధికంగా కళ్ళు తాగితే అతడికి స్పృహే ఉండదు. ఏదో కాస్త పుచ్చుకుంటే పనిపాట్లు చేసుకోగలుగుతాడు. భగవంతుడి వైపు ఎంతగా పోతావో ఆయన అంతగా నీ పనిని తగ్గిస్తాడు. భయపడకు. కోడలు గర్భవతి అయితే అత్తగారు ఆమె పనిని కొద్ది కొద్దిగా తగ్గించి వేస్తుంది కదా. నెలలు నిండాక ఆమెను ఏ పనిని తాకనివ్వదు. బిడ్డ పుట్టాక ఆ బిడ్డ సంరక్షణే ఆమె కర్తవ్యం. కర్మ తీరిపోతే ఎంతో నిశ్చింతగా ఉండవచ్చు. గృహిణి ఇంటి పనంతా పూర్తి చేసుకుని స్నానానికి వెళ్ళినప్పుడు ఎంత పిలిచినా తిరిగి చూడదు. అయ్యా, భగవల్లాభం అంటే అర్థం ఏమిటి? దేన్ని భగవద్ దర్శనం అంటారు? అది ఎలా లభిస్తుంది అని అడిగాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, వైష్ణవ మత సంప్రదాయాన్ని అనుసరించి భగవదన్వేషకులు 4 విధాలుగా విభజించబడ్డారు. ప్రవర్తకుడు, సాధకుడు, సిద్ధుడు, సిద్ధసిద్ధుడు. బాటలో అప్పుడే కాలు పెట్టిన వ్యక్తిని ప్రవర్తకుడని పేర్కొంటారు. పూజ, జపధ్యాన, నామ సంకీర్తనాది సాధన, భజనలు చేస్తున్న వ్యక్తిని సాధకుడని పిలుస్తారు. భగవంతుడు ఉన్నాడనే బోధ కలిగిన వ్యక్తిని సిద్ధుడంటారు. సిద్ధుని స్థితి వేదాంతంలో ఈ ఉపమానంతో వర్ణించబడింది. ఒక గృహ యజమాని చీకటి గదిలో నిద్రపోతున్నాడు. అతన్ని వెతకటానికై వచ్చిన వ్యక్తి చీకట్లో తడుముతుంటే సోఫా మీద చెయ్యి పడగానే నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అంటాడు. చేతికి కిటికీ తగలగానే నేతి నేతి అంటాడు. తలుపు మీద చెయ్యి పడగానే నేతి నేతి అంటాడు. ఆ తరువాత యజమాని శరీరమే చెయ్యి తగలగానే ఇక్కడున్నాడు ఉన్నాడు అంటాడు. అంటే ఆ వ్యక్తికి యజమాని ఉన్నాడని మాత్రమే బోధపడింది, కానీ అతన్ని గురించి ఎక్కువగా తెలియదు. మరొక కోవకు చెందినవారు ఉన్నారు. వారే సిద్ధసిద్ధులు. ఇంటి యజమానితో అతి సన్నిహిత పరిచయం ఏర్పడడం అనే స్థితే ప్రత్యేకం. ప్రేమ భక్తి ద్వారా భగవంతునితో అతి సన్నిహితమైన పరిచయం కలిగిన స్థితి అది. సిద్ధులు భగవంతుని పొందినవారే, దానిలో సందేహం ఏం లేదు. కానీ సిద్ధసిద్ధులు ఆయనతో అతి సన్నిహితంగా మెలిగేవారు. భగవల్లాభం కోరే పక్షంలో శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధురభావాల్లో ఏదో ఒకదాన్ని ఆశ్రయించాలి. ఋషులకు శాంతభావం ఉండేది. భోగవాసన ఇసుమంత కూడా వారికి ఉండదు. భార్యకు భర్త పట్ల ఉన్న ప్రేమాభిమానం వంటిది అది. ఆమె అతన్ని మన్మధునిగానే గాంచుతుంది. ఇక దాస్యభావం హనుమంతుడి భావం మాదిరి. రామకార్యార్థమైపోయేటప్పుడు సింహపరాక్రముడు. భార్యలోనూ దాస్యభావం ఉంటుంది. భర్తను ప్రాణ సమానంగా సేవిస్తుంది. తల్లికి కూడా కొంత దాస్యభావం ఉంటుంది. యశోదకు కూడా ఈ భావం ఉండేది. పోతే సఖ్యభావం స్నేహితుని మాదిరిగా, రా పక్కన కూర్చో అన్న స్థాయిలో
సన్నిహితంగా మెలగటం. కుచేలుని వంటి వారు ఒక్కొక్కసారి ఎంగిలి చేసిన పళ్లను కృష్ణునికి ఇచ్చారు, తినిపించారు. ఇంకొకసారి భుజాల మీద ఎక్కి కూర్చున్నారు. వాత్సల్యభావం అంటే యశోద భావం వంటిది. ఈ భావం భార్యలో కూడా కొంత ఉంటుంది. భర్తకు మనసారా భోజనం పెడుతుంది. బిడ్డ కడుపారా తింటేనే తల్లికి తృప్తి. కృష్ణుడు తింటాడని చేత వెన్న పట్టుకొని యశోద తిరుగుతూ ఉండేది. మధురభావం అంటే రాధాదేవి భావం లాంటిది. భార్య స్థితి కూడా ఇదే. ఈ మధురభావంలో శాంత, దాస్య, సఖ్య, వాత్సల్యాది భావాలన్నీ ఇమిడి ఉన్నాయి. అయ్యా, ఈ కళ్ళతో భగవంతుణ్ణి చూడగలమా అని అడిగాడు మా. భగవంతుణ్ణి చర్మచక్షువులతో చూడలేం. సాధనలు చేయగా ప్రేమచక్షువులు, ప్రేమకర్ణాలతో కూడుకున్న ప్రేమమయ దేహం ఏర్పడుతుంది. అలా ప్రేమచక్షువులతో భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఆ ప్రేమకర్ణాలకు దైవవాణి వినపడుతుంది. ఆ విధంగానే ప్రేమమయ లైంగిక అవయవాలు కూడా ఏర్పడతాయి. ఈ మాటకు మా పక్కున నవ్వాడు. శ్రీరామకృష్ణులు విసుగు చెందక, ఈ ప్రేమమయ శరీరంతో ఆత్మ భగవంతుడితో సంగమిస్తుంది అన్నారు. మా శ్రద్ధగా విన్నాడు. మరల శ్రీరామకృష్ణులు, భగవంతుడి పట్ల ప్రగాఢ ప్రేమ కలగకుండా ఇది సంభవం కాదు. ప్రేమ పరిపూతుడైన వ్యక్తి సమస్త ప్రపంచాన్ని భగవన్మయంగా చూస్తాడు. పచ్చకామెర్లు ముదిరిన రోగికి వస్తువులన్నీ పచ్చగా కనపడతాయి కదా, అలాగన్నమాట. అలాంటి స్థితిలో అతడే నేను అంటే సోహం అనే అవగాహన అవుతుంది. తాగుబోతూ అధికంగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో నేనే కాళిని అంటూ కేకలు వేస్తాడు. గోపికలు ప్రేమోన్మత్తులై నేనే కృష్ణుణ్ణి అంటూ ప్రకటించుకున్నారు. అహోరాత్రాలు భగవంతుణ్ణే స్మరిస్తే సర్వత్రా ఆయన్నే చూడగలం. వెలుగుతున్న దీపారాధన ఒత్తిని ఏకాగ్రంగా చాలాసేపు చూస్తూ ఉంటే 4 వైపులా దీపశిఖలను చూస్తాం కదా. 4 వైపులా కనపడే దీపశిఖలు నిజమైనవి కావు అన్న భావం అప్పుడు మాకు మనస్సులో తళుక్కుమంది. అంతర్యామి అయిన శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. చైతన్యాన్ని గురించి చింతన చేస్తే అచైతన్యం ఎన్నటికీ కాజాలం. మాటిమాటికి భగవంతుని గురించే చింతిస్తూ ఉంటే మతిభ్రమ కలుగుతుందని ఒకసారి శివనాథ శాస్త్రి అంటే నేను అతడితో, ఏమిటి చైతన్యాన్ని స్మరిస్తూ ఉండే వ్యక్తి అచైతన్యం ఎలా అవుతాడు అన్నాను. చిత్తం నాకది అర్థమైంది. ఇది అనిత్యమైన వస్తువులను స్మరించడం కాదు కదా. భగవంతుడు నిత్య చైతన్య స్వరూపుడు. ఆయనలో మనస్సును లగ్నం చేస్తే మనిషి అచైతన్యం ఎలా అవుతాడు అన్నాడు మా. మరల శ్రీరామకృష్ణులు ప్రసన్నంగా, ఇది భగవంతుని కృప. ఆయన కృపలేందే సందేహం నివృత్తి కాదు. ఆత్మసాక్షాత్కారం కలగకుండా సందేహ నివృత్తి కాదు. ఆయన కృప కలిగితే ఇక ఎలాంటి భయమూ లేదు. బిడ్డ తండ్రి చేయి పట్టుకొని నడుస్తున్నాడనుకో, పడిపోయే అవకాశం ఉంది కదా. కానీ తండ్రి బిడ్డ చేయి పట్టుకుంటే ఇక భయం లేదు. భగవంతుడు కృపతో సందేహాలను రూపుమాపి దర్శనమిస్తే ఇక కష్టాలు ఉండవు. కానీ ఆయన్ను పొందటానికి ఎంతో మనోవ్యాకులతతో సాధన ప్రార్థనలు చేయగా ఆయన కృప కలుగుతుంది. బిడ్డ ఎంతోసేపు అటు ఇటు పరుగులు పెడుతుండటం చూసి తల్లికి దయ కలుగుతుంది. దాక్కొని ఉన్న ఆమె బయటకు వచ్చి బిడ్డ ఎదుట నిలబడుతుంది. భగవంతుడు మనల్ని అంతగా పరుగులు పెట్టించడం ఎందుకు అని మా ఆలోచిస్తున్నాడు. వెంటనే శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. మనం అటు ఇటు పరుగులు పెట్టాలన్నదే ఆయన ఇచ్చ. అప్పుడే తమాషాగా ఉంటుంది.
తన లీల మూలంగానే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. దీన్నే మహామాయ అంటారు. అందుకే ఈ శక్తి స్వరూపిణి జగజ్జనని చరణాల వద్ద శరణాగతుడు కావాలి. ఆమె ఈ లోకాన్ని మాయాపాశంతో బంధించి ఉంచింది. ఈ పాశాన్ని ఛేదింపగలిగితే భగవద్దర్శనం కలుగుతుంది. భగవంతుడి కృపను సాధించుకోవాలంటే ఆద్యాశక్తి స్వరూపిణిని ప్రసన్నురాలిగా చేసుకోవాలి. ఆమె మహామాయ జగత్తును మైమరిపింపజేస్తూ సృష్టి స్థితి ప్రళయాలను నిర్వర్తిస్తోంది. ఈ అజ్ఞానపు తెరను మన కళ్ళ ముందు పరిచింది. ఆ మహామాయ తలుపు తెరిస్తేనే లోపలికి ప్రవేశించవచ్చు. బయట ఉంటే బాహ్య వస్తువులను చూడగలం. ఆ నిత్య సచ్చిదానంద పురుషుణ్ణి తెలుసుకోలేం. అందుకే దేవీ మహాత్య పురాణంలో మధుకైటపుల వధకై బ్రహ్మాది దేవతలు మహామాయను స్తుతించారు. శక్తే ఈ జగత్తుకు మూలాధారం. ఆద్యాశక్తిలోనే విద్య అవిద్య నెలకొనున్నాయి. అవిద్య మోహంలో పడేస్తుంది. కామినీ కాంచన వాంఛ దానిలో నుండే ఉద్భవిస్తుంది. అది మనిషిని మోహపరవశుని కావిస్తుంది. భక్తి జ్ఞాన దయ ప్రేమల ద్వారా విద్య భగవంతుడి వద్దకు తీసుకొని పోతుంది. ఆ అవిద్యను ప్రసన్నం చేసుకోవాలి. అదే శక్తి పూజల ఉద్దేశం. ఆమెను ప్రసన్నం చేసుకోవటానికే పలు భావాల్లో పూజలు ఉన్నాయి. దాసీభావంతోనూ సంతాన భావంతోనూ వీరభావంతోనూ ఉపాసిస్తారు. అంటే పురుషుడు రతిలో స్త్రీని ఎలా సంతృప్తిపరుస్తాడో వీరభావంలో ఆమెను అలా ఆనందపరచాలి. శక్తి సాధనలు ఎంతో కష్టం. నేను సఖీభావంలోనూ దాసీభావంలోనూ 2 ఏళ్ళు గడిపాను. కానీ సంతాన భావమే నా సహజ నైజం. స్త్రీల స్తనాలను నా కన్నతల్లి స్తనాలుగా భావిస్తాను. స్త్రీలందరూ శక్తి స్వరూపిణులు. పశ్చిమ ప్రాంతాల వారి వివాహ సమయంలో వరుడి చేతిలో కత్తి ఉంటుంది. వంగదేశంలో అడకత్తెర ఉంటుంది. శక్తి రూపిణి అయిన వధువు సహాయంతో వరుడు మహామాయను ఛేదిస్తాడని దాని సూచితార్థం. ఇదే వీరభావ ఉపాసన. ఈనాడు నేను వీరభావాన్ని ఆశ్రయించలేదు. నాది సంతాన భావమే సుమా. కన్య మూర్తీభవించిన శక్తి స్వరూపిణి. వివాహ సమయంలో చూడలేదా? వరుడు బుద్ధిహీనుళ్ళ వెనక కూర్చుని ఉంటాడు. కానీ వధువు ఎంతో ధైర్యంతో ఉంటుంది. భగవద్దర్శనమైతే ఆయన బాహ్య శోభను సృష్టి వైభవాన్ని మరిచిపోతారు. భగవద్దర్శనానంతరం ఆయన వైభవాలను గురించి ఆలోచించరు. భక్తుడు బ్రహ్మానందంలో మునిగాక బాహ్య విషయాలను గురించి గణించడు. నరేంద్రుని చూశాక నీ పేరేమిటి, నువ్వెక్కడుంటున్నావు అని నేను అడగనవసరం లేదు. అలాంటి ప్రశ్నలకు సమయం ఎక్కడుంది? ఒకప్పుడు ఒకడు హనుమంతుణ్ణి ఈరోజు తిథి ఏమిటి అని అడిగాడు. అందుకు హనుమంతుడు, నాయన రాముణ్ణి స్మరించడమే తప్ప తిథివార నక్షత్రాలను గురించి నాకేమీ తెలియదు అన్నాడట. సోమవారం అక్టోబర్ 16, 1882. నేడు శ్రీరామకృష్ణ పరమహంస దేవులు మహదానందంలో ఓలలాడుతున్నారు. నరేంద్రుడు దక్షిణేశ్వరాలయానికి వచ్చాడు. ఇంకా కొందరు ఆంతరంగిక భక్తులు ఉన్నారు. శ్రీరామకృష్ణులతో పాటు రాఖాల్, రామ్లాల్, హాజ్రాలు ఉన్నారు. బ్రహ్మ సమాజానికి చెందిన ఒకరిద్దరు నరేంద్రుడితో కలిసి వచ్చారు. మా కూడా వచ్చాడు. నరేంద్రుడు గంగలో స్నానం చేసి శ్రీరామకృష్ణులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశాడు. భోజనానంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో పరుపు పరచమన్నారు. దానిమీద భక్తులు, ముఖ్యంగా నరేంద్రుడు విశ్రమిస్తారు. చాపపరిచి పరుపు దిండ్లు అమర్చారు. శ్రీరామకృష్ణులు ఒక పిల్లవాడి మాదిరి నరేంద్రుడి సమీపంలో పరుపు మీద కూర్చున్నారు. భక్తులతో, ముఖ్యంగా నరేంద్రుడితో అతన్ని చూస్తూ
వికసిత వదనంతో ఆయన ఆనందంగా మాట్లాడసాగారు. ఆయన స్థితి, జీవితం అన్ని మాటల మధ్య ప్రస్తావనకు వచ్చాయి. ఆయన నరేంద్రాదులతో అంటున్నారు, నాకు ఆధ్యాత్మిక భావోద్రేకం కలిగినప్పుడు సదా భగవత్ ప్రసంగాలు ఆలకించాలని ఆరాటపడేవాడిని. భాగవతం, ఆధ్యాత్మ రామాయణం, భారతం మొదలైన పురాణ కాలక్షేపాలు ఎక్కడ జరిగేవో విచారించి తెలుసుకునేవాడిని. హర్యాదాహలోని కృష్ణకిషోర్ వద్దకు ఆధ్యాత్మ రామాయణం వినటానికి చాలాసార్లు వెళ్ళాను. కృష్ణకిషోర్కు ఎంత విశ్వాసం! ఒకసారి బృందావనంలో తిరుగుతుంటే అతడికి దాహం వేసింది. కాస్త దూరంలో ఒక బావిని చూశాడు. బావి వద్దకు వెళ్ళి అక్కడ నిలబడ్డ వ్యక్తితో కాసి నీళ్ళు ఇవ్వమని అడగగా అతడు, అయ్యా, నేను నిమ్న జాతి వాడిని, మీరు బ్రాహ్మణులు, ఎలా నీళ్లను చేదివ్వగలను అన్నాడు. శివనామం ఉచ్చరించు, శివశివ అని స్మరిస్తే నువ్వు పవిత్రుడు అవుతావు అని కృష్ణకిషోర్ చెప్పగా అతడు శివశివ అంటూ నీళ్లు చేది ఇచ్చాడు. నిష్ఠాగరిష్ఠుడైన కృష్ణకిషోర్ ఆ నీరు తాగాడు. ఎంత విశ్వాసం! ఒకసారి అరియాదాహ గంగా ఘట్టానికి ఒక సాధువు వచ్చున్నాడని తెలిసి నేను కృష్ణకిషోర్ అక్కడికి వెళ్ళదలుచుకున్నాం. కాళికాలయంలో ఉన్న హలధారికి ఈ విషయం చెప్పగా అతడు, మట్టి పంజరాన్ని చూడటంలో ఏం ప్రయోజనం ఉంది అన్నాడు. హలధారి గీత వేదాంతాలను అధ్యయనం చేస్తుంటాడు కదా, అందుకని సాధువును మట్టి పంజరం అని పేర్కొన్నాడు. ఈ మాట కృష్ణకిషోర్కు చెప్పగా అతడికి మహాకోపం వచ్చింది. ఏమిటి, హలధారి ఇలాంటి మాట అన్నాడా? ఎవడు భగవత్స్మరణ, రామనామస్మరణ చేస్తాడో, భగవంతుడి కోసం సర్వం త్యాగం చేస్తాడో అలాంటి వ్యక్తి శరీరం మట్టి పంజరమా? భక్తుడి దేహం చిన్మయమని అతడు ఎరుగడా అన్నాడు అతడు. కృష్ణకిషోర్కు హల్దారిపై వచ్చిన కోపం అంతా ఇంత కాదు. కృష్ణకిషోరు కాళికాలయంలో పువ్వులు కోయటానికి వచ్చేవాడు. హలధారి ఎదురుపడితే ముఖం తిప్పేసుకునేవాడు. అతడితో మాట్లాడేవాడు కూడా కాదు. ఒకరోజు కృష్ణకిషోరు, జంధ్యం ఎందుకు తీసేశావు అని నన్ను అడిగాడు. ఆ సమయంలో నా స్థితే మారిపోయింది. పెద్ద గాలివాన కొట్టుకొని పోయినట్లు పాత చిహ్నాలన్నీ ఎగిరిపోయాయి. బాహ్య ప్రపంచ స్పృహే నాకు లేకపోయింది. ధరించిన వస్త్రమే ఒంటి మీద నిలవుకున్నప్పుడు జంధ్యం మాట ఏమని చెప్పేది? అందుకని అతడితో, నాకు పట్టిన వెర్రి నీకు పట్టినప్పుడు అర్థమవుతుందిలే అని బదులిచ్చాను. ఆ విధంగానే జరిగింది. అతడికి భగవదున్మాదం కలిగింది. గదిలో ఒంటరిగా కూర్చుని సదా ఓం ఓం అంటూ జపిస్తూ ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అతడికి పిచ్చి పట్టిందని ఎంచి వైద్యుడిని పిలుచుకొచ్చారు. వైద్యుడిని చూసి కృష్ణకిషోరు, బాబు, నా జబ్బును నయం చేస్తే చెయ్యి, కానీ నా ఓంకారాన్ని మానివేసే వైద్యాన్ని మాత్రం చేయొద్దు సుమా అన్నాడు. ఒకరోజు నేను అతడి ఇంటికి వెళ్ళి చూడగా అతడేదో దిగులుతో కనపడ్డాడు. ఏం జరిగిందని అడిగాను. ఇంటి పన్ను వసూలుకై పన్ను వసూలు అధికారి వచ్చాడు, దాని గురించే చింతిస్తున్నాను. పన్ను చెల్లించకపోతే ఇంట్లోని పాత్ర సామాగ్రి వేలం వేస్తానని బెదిరించాడు అన్నాడు. అతడితో నేను ఇలా అన్నాను, సరే, దాని గురించి కలత చెంది ఏం ప్రయోజనం? అతడు పాత్రలను మట్టుకే కదా తీసుకుపోగలడు. తీసుకుపోనివ్వు. బంధించి తీసుకువెళ్ళినా నిన్ను తీసుకువెళ్ళేది లేదే. నువ్వు కాగదా. ఆకాశంలో సర్వవ్యాపి అయిన ఆత్మను నేను అంటూ కృష్ణకిషోరు చాలాసార్లు అనేవాడు. ఆధ్యాత్మ రామాయణం పఠించేవాడు కదా. నువ్వు ఖా అని అతన్ని నేను పరిహసిస్తాను. అందుచేతనే నువ్వు ఖా అయిపోయావే. పన్ను విధించినంత మాత్రాన్ని నిన్ను కదిలించగలరా అని నాడు అతడితో చెప్పాను. ఇటువంటి భగవదున్మాద స్థితి కలిగి ఉన్న రోజుల్లో మనస్సుకు తోచినవి అలాగే నిర్మోహమాటంగా అనేసేవాడిని.
ఎవరిని లక్ష్య పెట్టేవాడిని కాదు. పెద్ద మనుషులను చూసినా భయం ఏది కలిగేది కాదు. ఒకరోజు ఎదుమల్లి తోటకు యతీంద్రుడు వచ్చాడు. అప్పుడు అక్కడున్న నేను అతడితో, మన కర్తవ్యం ఏమిటి? భగవచ్చింతన చేయటమే మన కర్తవ్యం కదా అన్నాను. అందుకతడు, మేము సంసారులం, మాకు ముక్తి ఎలా కలుగుతుంది? ధర్మరాజు కూడా నరక దర్శనం తప్పలేదు అన్నాడు. అందుకు నాకు కోపం వచ్చింది. నువ్వెలాంటి వాడివోయ్? యుధిష్ఠిరుని నరక దర్శనం ఒక్కటే జ్ఞాపకం ఉందా? అతడి సత్యనిష్ట, క్షమ, ఓర్పు, శాంతం, వివేకం, వైరాగ్యం, భగవద్భక్తి ఇవేవి జ్ఞాపకం రావట్లేదా అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే హృదయ నా నోరు మూసేశాడు. కాసేపు అయ్యాక యతీంద్రుడు తనకేదో పని ఉందంటూ అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. చాలా రోజులు గడిచాక రాజా సౌరేంద్ర ఠాకూర్ ఇంటికి కెప్టెన్తో వెళ్ళాను. అతన్ని చూస్తూనే, నిన్ను రాజా గీజా అంటూ సంబోధించలేను, ఎందుకంటే అది అసత్యం చెప్పినట్లు అవుతుంది అన్నాను. అతడు నాతో కొంతసేపు మాట్లాడాడు. సంపన్నులు పలువురు అక్కడికి వస్తూ పోతూ ఉన్నారు. సౌరేంద్ర రజోగుణ స్వభావి. అతడు సదా నానా రకాల పనుల్లో మునిగుంటాడు. అతడి అన్న యతీంద్రుడికి నా రాక గురించి కబురు పంపారు. అందుకతడు గొంతు నొప్పి కారణాన్ని రాలేనని బదులు పంపాడు. అలాంటి దైవోన్మాద స్థితిలో ఒకరోజు వరాహనగర స్నానఘట్టంలో జపం చేసుకుంటూ జయముఖర్జీ కనపడ్డాడు. కానీ అతగాడి మనస్సు మరెక్కడో తిరుగాడుతోంది. అతడి వద్దకెళ్ళి 2 చెంపలు వాయించాను. ఇంకో రోజు రాణి రాస్మణి కాళికాలయానికి వచ్చింది. పూజా సమయంలో వచ్చి 2-3 పాటలు పాడమని కోరింది. నేను పాడుతుంటే ఆమె అన్యమనస్కురాలై పువ్వులు సరికూర్చుతోంది. అంతే, వెంటనే లేచి ఆమె చెంపలు వాయించాను. ఆమె విస్తుపోయి 2 చేతులు జోడించి కూర్చుండిపోయింది. నా ఈ మనోస్థితికి ఒకంత జంకి హలదారితో, సోదరా, ఇది ఏం స్వభావం, నేనేం చేయగలను అని అన్నాను. తర్వాత వ్యాకులతతో జగజ్జనని ప్రార్థించాక ఈ స్వభావాన్ని వదిలించుకోగలిగాను. అలాంటి మనోస్థితిలో భగవత్ ప్రసంగాలు తప్ప మరేవీ రుచించేవి కాదు. లౌకిక ప్రసంగాలు వినేటప్పుడు కూర్చుని విలపించేవాడిని. మధురబాబు నన్ను తీర్థయాత్రలకు తీసుకువెళ్ళాడు. కొన్ని రోజులు మేము కాశీలో రాజాబాబు గారి ఇంట్లో బస చేశాం. ఒకరోజు మధురబాబుతో అతిథుల గదిలో కూర్చుని ఉన్నాను. రాజాబాబు మరికొందరు కూడా ఉన్నారు. వారు లౌకిక విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఇంత నష్టం, అది ఇది ఇలాంటి మాటలు. అమ్మ, రాస్మణి ఆలయంలో ఎంత బాగుండేవాడిని, తీర్థయాత్ర కోసం వచ్చి కూడా కామినీ కాంచనాల ప్రసంగాలినా, అక్కడ దక్షిణేశ్వరంలో ఇలాంటి లౌకిక ప్రసంగాలు వినిపించవు కదా అంటూ విలపించాను. శ్రీరామకృష్ణుల భక్తులను, ముఖ్యంగా నరేంద్రుడిని విశ్రమించమని చెప్పారు. ఆయన కూడా చిన్న మంచం మీద విశ్రమించారు. సాయంత్రం అయింది. నరేంద్రుడు పాడుతున్నాడు. రాఖాల్లాటు మా హజ్రా. నరేంద్రుడి బ్రహ్మసమాజ మిత్రుడు, ప్రియ ప్రభృతులున్నారు. మృదంగనాదం పాటకు జత చేరింది. ఎన్నటికో నికనెన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో అంచితముగ భాగ్యారుణ కాంతులు తెలతెలవారేదెన్నటికో ఎన్నటికో ఇకనెన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో సత్యస్వరూపుడు కరుణామయుడు అందములొలికే సుందర రూపుడు డెందమునందలి మందిరమునత దీప్తులు నింపేదెన్నటికో ఎన్నటికో ఇకనెన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో అనవరతంబును
ఆతని గాంచుచు అంతమునందున ఆనందాంబుధి ఇటునటు తేలుచు ఈదులాడుచు మునకలు వేసేదెన్నటికో ఎన్నటికో ఇక ఎన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో అనంత విజ్ఞానంబుగ ఆత్మను రొచ్చిన నిన్ను నిశ్చేష్టతతో చూచుచు చిత్తము నీ పదములలో స్వర్గము చూచేదెన్నటికో ప్రభు స్వర్గము చూచేదెన్నటికో ఎన్నటికో నికనెన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో హృదయాకాశపు వీధులలోన నీలి గగనపు నీడలలోన బ్రహ్మానందపు అమృతమూర్తిగా నీవు దయించేదెన్నటికో ఎన్నటికో నికనెన్నటికో చంద్రుని చూచుచు చెకోరి ఆడుచు ఉన్న విధముగా నిన్ను చూచినే దివ్యానందపు తేటల తేలుచు నృత్యము చేసేదెన్నటికో ఎన్నటికో ఇకనెన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో ప్రసన్నవదనము తోడపాడుమే వాసుదేవు శ్రీభాసురనామము రసవాహినులై మధుర సుధారస అధిహృతి పొంగుచు పొరలునంతగా ప్రసన్నవదనము తోడపాడుమే వాసుదేవు శ్రీభాసురనామము వదలక దానిని ఆస్వాదించుచు సదయుల కందర కందజేయుమి ప్రసన్నవదనము తోడపాడుమి వాసుదేవు శ్రీభాసురనామము మాడిపోయి నీ హృదయ క్షేత్రము బీడువారగా కామజ్వాలలకు మాడిపోయి నీ హృదయ క్షేత్రము బీడువారగా కామజ్వాలలకు పాడుము శ్రీహరి పావన నామము తడిసి మెత్తబడు దైవ కరుణచే ప్రసన్నవదనము తోడపాడుమి వాసుదేవు శ్రీభాసురనామము ఘోర కష్టములు కూడి నిలువగా పరమపురుషుని భజన మరువకుము ఘోర కష్టములు కూడి నిలువగా పరమపురుషుని భజన మరువకుము కరుణాళునియా నామగర్జనకు పరువడి తెగును పాప స్పాశములు కరుణాళునియా నామగర్జనకు పరువిడి తెగును పాప పాశములు ప్రసన్నవదనము తోడపాడుమి వాసుదేవు శ్రీభాసురనామము అనవరతానందాస్వాదనచే పావన బ్రహ్మానందమందున మనమా దైవమునందు ఏకమై మనసా ధన్యత బొంద చేరుమిట మనసా ధన్యత బొంద చేరుమిట ప్రసన్నవదనము తోడపాడుమి వాసుదేవు శ్రీభాసురనామము రసవాహినులై మధుర సుధారసమది హృది పొంగుచు పొరలునంతగా ప్రసన్నవదనము తోడపాడుమి నరేంద్రుడు తక్కిన భక్తులంతా శ్రీరామకృష్ణుల చుట్టూ తిరుగుతూ సంకీర్తన చేస్తున్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు ఆనందంతో నృత్యం చేస్తూ సంకీర్తన చేశారు.
సంకీర్తన పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని మాటిమాటికి ఆలింగనం చేసుకొని, ఈరోజు నాకెంతో ఆనందం కలిగించావు నాయన, ఈరోజు నాకెంతో ఆనందం కలిగించావు అన్నారు. రాత్రి సుమారు 8 గంటల సమయం. అప్పటికి శ్రీరామకృష్ణుల హృదయంలో ప్రేమ ప్రవాహం పొంగుతూనే ఉంది. తమ గదికి ఉత్తరాన ఉన్న వసారాలో ఒంటరిగా పచారులు చేస్తున్నారు. మధ్య మధ్యలో జగజ్జననితో కూడా ఏదో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ఉన్మత్తుని మాదిరిలా అంటున్నారు, నువ్వు నన్నేం చేయగలవు? జగజ్జనని ఎవరికి తోడుగా ఉంటుందో అతన్ని మాయ ఏం చేయగలదు అని శ్రీరామకృష్ణులు అంటున్నారా ఏమిటి? నరేంద్రుడు, మా, ప్రియ వీరు శ్రీరామకృష్ణుల వద్దనే ఆ రాత్రి ఉంటారు. శ్రీరామకృష్ణుల ఆనందానికి మేర లేకుండా ఉంది. మాతృదేవి నగబత్తులో నివసిస్తున్నారు. ఆమె రొట్టెలు, పప్పు మొదలైనవి చేసి భక్తుల కోసం రాత్రి భోజనం పంపించారు. ఆగ్నేయ వసారాలు ఆకులు వేశారు. ఈ విధంగా భక్తులు అప్పుడప్పుడు శ్రీరామకృష్ణుల వద్దనే రాత్రులు గడిపేవారు. భక్తుల ఖర్చుల నిమిత్తం సురేంద్రుడు ప్రతి నెలా కొంత పైకం ఇచ్చేవాడు. గది తూర్పు వసారా వద్ద నరేంద్రాదులు ఇలా సంభాషించుకుంటున్నారు. ఈనాటి యువకులు మీకు ఎలా అనిపిస్తున్నారు అన్నాడు నరేంద్రుడు. పర్వాలేదు, కాని వారికి ధార్మిక ఉపదేశాలు కరువయ్యాయి అన్నాడు మా. మరల నరేంద్రుడు, నాకు తెలిసినంతవరకు యువకులు అధపతితులవుతున్నారు. బడి ఎగ్గొట్టడం, ధూమపానం చేయటం, అనవసరమైన తగాదాలు, ఆడంబరం మొదలైనవి సహజమైపోయాయి. అంతేకాదు పోరాని చోట్లకు కూడా పోతున్నారు. మేం చదువుకునే రోజుల్లో ఇలాంటి విషయాలు కనీవిని ఎరుగం అన్నాడు మా. బహుశా మీరు సన్నిహితంగా వారితో కలిసి ఉండరనుకుంటాను. వారు నీతిబాహ్యులైన వ్యక్తులతో మాట్లాడటం నా కళ్ళారా చూశాను. బహుశా వారు వీరితో సన్నిహితంగా ఉంటూ ఉండవచ్చు అన్నాడు నరేంద్రుడు. ఇది చాలా విచిత్రం సుమా అన్నాడు మా. వారిలో చాలామంది చెడు అలవాట్లకు లోనవటం నేను ఎరుగుదును. విద్యాసంస్థల అధికారులు, పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాలను ఒక కంట గమనిస్తే బాగుంటుంది అన్నాడు నరేంద్రుడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే శ్రీరామకృష్ణులు తమ గదిలో నుంచి వారి వద్దకు వచ్చి చిరునవ్వుతో, మీరేం మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. నరేంద్రుడు మాను చూపుతూ, ఈయనతో పాఠశాల గురించి అడుగుతున్నాను. నేటి విద్యార్థుల నడవడి ఉండవలసిన రీతిలో ఉండటం లేదు. ఇది వినగానే శ్రీరామకృష్ణులు గంభీర స్వరంతో మాతో ఇలా అన్నారు, ఇలాంటి సంభాషణ మంచిది కాదు. దైవ సంబంధమైన సంభాషణలో తప్ప తక్కిన వేటిలోనూ మునుగురాదు. నువ్వు వీరికంటే వయసులో పెద్దవాడివి, వివేకం కలవాడివి. అలాంటి విషయాలు మాట్లాడడానికి నువ్వు ప్రోత్సహించకూడదు. అప్పుడు నరేంద్రుడి వయసు సుమారు 19 ఏళ్ళు, మాకు సుమారు 28 ఏళ్ళు. మా లజ్జితుడయ్యాడు. నరేంద్రుడు తక్కిన వారు మౌనం వహించారు. తరువాత భక్తులు తృప్తితో భోజనం చేస్తూ ఉంటే శ్రీరామకృష్ణులు నిలబడి వారిని సంతోషంతో చూస్తున్నారు. ఆనాటి రాత్రి శ్రీరామకృష్ణుల ఆనందానికి మేరలేకపోయింది. భోజనం చేశాక భక్తులు శ్రీరామకృష్ణుల గదిలో పరిచిన చాప మీద విశ్రమించారు. ఆయనతో వారు మాట్లాడసాగారు. అదొక ఆనంద సంతలా ఉంది. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో విజ్ఞాన గగనమున ప్రేమచంద్రుడు అనే పాట పాడమనగానే నరేంద్రుడు పాట ప్రారంభించాడు. కొందరు భక్తులు మృదంగ తాళాలు పాటకు అనువుగా వాయించడం మొదలుపెట్టారు. ఈ కీర్తన గానం చేస్తూ శ్రీరామకృష్ణులు నృత్యం చేయనారంభించారు. భక్తులు కూడా చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. సంకీర్తన పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు ఈశాన్యం వైపు వసారాలో పచారులు చేయసాగారు. హజ్రా ఆ వసారాలోనే కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు అతడి వద్దకు వెళ్ళి కూర్చున్నారు. మా కూడా అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుని చూసి, నువ్వు కళ్ళు కంటూ ఉంటావా అని అడిగారు. ఆ భక్తుడు, అవునండి,
మొన్న ఈ మధ్య ఒక వింతైన కల వచ్చింది. ఈ ప్రపంచం అంతా జలావృతమై ఉంది. కనుచూపు మేర నీరే. అందులో కొన్ని పడవలు తేలుతున్నాయి. హఠాత్తుగా అతి పెద్ద అలలు చెలరేగి వాటిని ముంచివేశాయి. కొందరు వ్యక్తులతో కూడా నేను ఒక నౌకలో ఎక్కబోతున్నాను. అప్పుడు ఒక బ్రాహ్మణుడు జలరాశి మీదుగా నడిచిపోతూ మాకు కనపడ్డాడు. ఈ విధంగా మీరు ఎలా నడవగలుగుతున్నారు అని నేను అడిగాను. ఆ బ్రాహ్మణుడు మందహాసంతో, ఇక్కడేమీ కష్టం లేదు, నీళ్ల అడుగున ఒక వంతెన ఉంది అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని నేను అడిగాను. భవానీపూర్ అని బదులిచ్చాడు. కాస్త ఆగండి, నేను మీతో వస్తాను అన్నాను నేను. అందుకు శ్రీరామకృష్ణులు, ఈ మాటలు వింటుంటే నాకు రోమాంచితం అవుతోంది. అప్పుడు ఆ భక్తుడు, కానీ ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, నేను తొందరలో ఉన్నాను, పడవలో నుంచి దిగటానికి నీకు ఇంకా సమయం ఉంది, నేను వెళ్తున్నాను, ఈ దారి గుర్తుంచుకొని నా వెనకనే రా. శ్రీరామకృష్ణులు, నా ఒళ్ళు పులకరిస్తోంది, నువ్వు వీలైనంత తొందరలో మంత్రోపదేశం స్వీకరించు. రాత్రి 11 గంటలయ్యాక నరేంద్రాది భక్తులు శ్రీరామకృష్ణుల గదిలోనే నేల మీద పడకలు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. మంగళవారం అక్టోబర్ 17, 1882 తెల్లవారింది. ఒకరిద్దరు భక్తులు నిద్రలేచి చూసేసరికి పరమహంసదేవులు పసిబాలుడి మాదిరి దిగంబరులై దైవీనామస్మరణ చేస్తూ గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నారు. ఆయన కంఠస్వరం మధురాతి మధురంగా ఉంది. ఓసారి గంగానది వైపు చూస్తూ, మరొకసారి గదిలోని దేవుళ్ల చిత్రపటాల వద్ద మోకరిల్లుతూ, వేరొకసారి మధురస్వరంతో పవిత్రనామ కీర్తన చేస్తూ ఉన్నారు. ఇలా పలుకుతున్నారు: వేదాలు, పురాణాలు, తంత్రశాస్త్రాలు, గీత, గాయత్రి, భాగవతం, భక్తులు, భగవానుడు. గీతను ఉపదేశిస్తూ అనేకసార్లు త్యాగి 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 అని అంటున్నారు. తదుపరి బ్రహ్మన్ నువ్వే, శక్తి నువ్వే, స్త్రీవి నువ్వే, పురుషుడవు నువ్వే, విరాట్ నువ్వే, స్వరాట్ నువ్వే, నిత్యం నువ్వే, లీలామయుడవు నువ్వే, 24 తత్వాలు నువ్వే అని మాటిమాటికి అంటున్నారు. ఇంతలో కాళికాలయంలోనూ విష్ణాలయంలోనూ మంగళహారతులు మొదలయ్యాయి. కంచు గంటలు మోగుతున్నాయి, శంఖనాదాలు వినవస్తున్నాయి. భక్తులు లేచి బయటికి వచ్చి చూసేసరికి ఆలయ ఉద్యానవనంలో పూజారులు, నౌకర్లు పూజలకు పువ్వులు సేకరిస్తున్నారు. నహబత్తులో మేళగాళ్ళు మేలుకొలుపు గీతాలు ఆలపిస్తున్నారు. నరేంద్రాది భక్తులు కాలకృత్యాలు ముగించుకొని శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చారు. శ్రీరామకృష్ణులు ఈశాన్య వసారాలో పశ్చిమంగా నిలబడి ఉన్నారు. అప్పుడు నరేంద్రుడు ఇలా అన్నాడు: పంచవటి వద్ద నానక్ సంప్రదాయపు సాధువులు కొందరు కూర్చుని ఉండటం చూశాను. అవును, వారు నిన్ననే వచ్చారు. మీరంతా షాప్ మీద ఒకటిగా కూర్చోండి, చూడాలని కుతూహలపడుతున్నాను అన్నారు శ్రీరామకృష్ణ. భక్తులంతా షాప్ మీద ఆసీనులయ్యాక శ్రీరామకృష్ణ ఆనందంతో వారిని పరికిస్తూ సంభాషణ మొదలుపెట్టారు. నరేంద్రుడు సాధనానుష్ఠానాల గురించి ప్రస్తావన తెచ్చాడు. శ్రీరామకృష్ణులు, అన్ని ఆధ్యాత్మిక సాధనల సారం భక్తే. భగవంతుణ్ణి ప్రేమిస్తే వివేక వైరాగ్యాలు సహజంగానే లభిస్తాయి. స్త్రీలతో కలిసి సాధనలు చేయటం తంత్రశాస్త్రాల్లో పేర్కొనబడిందా అని అడిగాడు నరేంద్రుడు. అవన్నీ మంచిదారులు కావు సుమా, చాలా కఠినమైనవి. ఈ సాధనల ద్వారా అధపతనం అయ్యే అవకాశాలు ఎక్కువ. స్త్రీలతో కలిసి వీరభావంతోనూ, దాసీభావంతోనూ, మాతృభావంతోనూ 3 రీతులుగా సాధన చేయవచ్చు. వీరభావ సాధన అమిత కష్టం. నాది మాతృభావం. దాసీభావం కూడా మంచిదే, కానీ సంతానభావం అతి పవిత్ర భావం. అప్పుడు నానక్ పంథీ సాధువులు గదిలోకి వస్తూ శ్రీరామకృష్ణులకు అభివాదం చేస్తూ నమో నారాయణ అని అన్నారు. శ్రీరామకృష్ణులు వారిని ఆసీనులవ్వమన్నారు.
నానక్ పంథీ సాధువులు గదిలోకి వచ్చి ఆసీనులైన తర్వాత శ్రీరామకృష్ణులు ఇలా చెప్తున్నారు. భగవంతుడికి సాధ్యం కానిదేదీ లేదు సుమా. ఆయన యథార్థ స్వరూపాన్ని ఎవరు వర్ణించలేరు. ఆయనకు సమస్తం సాధ్యమే. ఫలానా తోటలో ఇద్దరు యోగులు ఉండేవారు. ఆధ్యాత్మిక సాధనల్లో వారు రోజులు గడుపుతున్నారు. ఒకరోజు నారద మహర్షి దారిన పోవటం జరిగింది. ఆయన ఎవరో తెలిసి ఒక యోగి నారదుడిని ఇలా అడిగాడు, మీరు శ్రీమన్నారాయణుడి వద్ద నుంచి వస్తున్నారా? ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అందుకు నారదుడు ఇలా అన్నాడు, ఆయన ఒక సూది బెజ్జం గుండా ఏనుగులను ఒంటెలను రప్పించడం చూశాను. ఆ మాటలు విని ఆ యోగి, భగవంతుడికి అంతా సుసాధ్యమే, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు సుమా అన్నాడు. కానీ రెండవ యోగి, ఏమిటి, సూది బెజ్జం గుండా ఏనుగులను పంపిస్తున్నాడా? అది ఎప్పటికన్నా వీలవుతుందా? మీరు నారాయణ వద్దకు పోనేలేదు అని అన్నాడు. ఉదయం సుమారు 9 గంటలైంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. కొన్నగర్ నుంచి మన్మోహన్ కుటుంబ సమేతంగా వచ్చాడు. అతడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, నేను వీరిని కలకత్తాకు తీసుకుపోతున్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులు వారి యోగక్షేమాలు అడిగి, వీరిని కలకత్తాకు తీసుకుపోతున్నావా? నేడు కార్తీక మాసం ఆరంభం, అగస్త్యమాత్రా దినం, నీకు బాగానే జరుగుతుందని ఆశిస్తాను అన్నారు. ఆ తర్వాత నవ్వుతూ వేరే విషయాలు మాట్లాడసాగారు. నరేంద్రుడు అతడి మిత్రులు గంగలో స్నానాలు చేసి వచ్చారు. శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా నరేంద్రుడితో, త్వరగా వెళ్ళి పంచవైట్లోని వటవృక్షం కింద కూర్చుని ధ్యానం చేయి, ఆసనం ఇవ్వనా అని అన్నారు. ఉదయం సుమారు 10:30కు నరేంద్రుడు అతడి బ్రహ్మసమాజ మిత్రులు పంచవటి పాదమూలం వద్ద ధ్యానం చేస్తున్నారు. కాసేపటికి శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చారు. మా కూడా వచ్చాడు. శ్రీరామకృష్ణులు బ్రహ్మసమాజ భక్తులతో, ధ్యానం చేసే సమయంలో భగవంతునిలో లీనమైపోవాలి, పైపైనే తేలుతూ ఉంటే సముద్రం లోపల ఉన్న రత్నాలు అందుతాయా అంటూ ఇలా పాడసాగారు. శ్రీకాళినామము చేకొని లోతుకు దిగి పొమ్ము హృదయాబ్దిలోనికి, శ్రీకాళినామము చేకొని లోతుకు దిగి పొమ్ము హృదయాబ్దిలోనికి, హృదయాబ్ది లోపల వెలలేని రత్నాలు కోకొల్లలుగా దాగే కుప్పలు మనస, శ్రీకాళినామము చేకొని లోతుకు దిగి పొమ్ము హృదయాబ్దిలోనికి. ఏ కొద్ది గృంకులలో ఏమి చిక్కకున్న మణులందులేవని మదినెంచకెప్పుడు, గాఢ దీక్షను బూని మనసు గట్టిగా పట్టి కాళి చేరెడి దారి కనుగొని దిగి పొమ్ము, శ్రీకాళినామము చేకొని లోతుకు దిగి పొమ్ము హృదయాబ్దిలోనికి. సంద్రగర్భంబున విజ్ఞానగని గలదు, శాంతి ముత్యములందు విభ్రాంతి గొల్పును, శ్రద్ధా భక్తులతోడ శాస్త్రానుసరణచే పోగు చేయగలవు పొలుపుగవానిని, శ్రీకాళినామము చేకొని లోతుకు దిగి పొమ్ము హృదయాబ్దిలోనికి. అబ్ది లోపల తిరుగు 6 తిమింగ్లాలు, కామక్రోధాదులు కబళింపజూచుచు, వివేకమును పసుపు పూసుకొంటివేని
వివేకమను పసుపు పూసుకుంటివేని వాని కోరల నుండి కాచు ఆవాసన. శ్రీకాళి నామము చేకొని లోతుకు దిగిపుమ్ము దిగిపుమ్ము హృదయాబ్దిలోనికి. కడలి గర్భమున పరచియున్నవి చాలా వెలలేని రత్నాలు ఎనలేని ముత్యాలు. రాంప్రసాదుని పలుకుని వాలించి పిడికెళ్ళగొని రమ్ము వడిదానిలో దుమికి. శ్రీకాళినామము చేకుని లోతుకు దిగిపొమ్ము దిగిపొమ్ము హృదయాబ్దిలోనికి. నరేంద్రుడు అతడి మిత్రులు పంచవటి అరుగు నుంచి దిగి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చారు. శ్రీరామకృష్ణుల వారితో మాట్లాడుతూ తమ గదికేసి నడిచి వస్తున్నారు. ఆయన మాటలు కొనసాగించారు. నువ్వు సముద్రపు నీళ్లలో మునిగితే తిమింగలం పట్టుకుంటుంది. హృదయరత్నాకర అగాధ జలంలో కామక్రోధాలనే 6 తిమింగలాలున్నాయి. కానీ వివేక వైరాగ్యాలనే పసుపు రాచుకుంటే అవి నిన్ను తాకలేవు. వివేక వైరాగ్యాలు ఉదయించకుండా కేవలం పాండిత్యం లెక్చర్ల వల్ల నువ్వు ఏం సాధించగలవు? భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినదంతా అసత్యం. అతడే యథార్థ వస్తువు, తక్కినదంతా అస్తిత్వం లేనిది. అదే వివేచన అంటే. మొదట భగవంతుణ్ణి హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకో. కావాలంటే ఆ తర్వాత లెక్చర్లు ఇచ్చుకో. వివేక వైరాగ్యాలు లేకుండా కేవలం బ్రహ్మం అనగానే సరిపోతుందా? అది ఎలాగంటే ఒట్టి శంఖం ఊదినట్లు అవుతుంది. ఈ కథ విను. ఒక గ్రామంలో పద్మలోచండు అనే యువకుడు ఉండేవాడు. ఆ గ్రామంలో అందరూ అతన్ని పోడో అని పిలిచేవారు. ఆ గ్రామంలో పాడుపడ్డ దేవాలయం ఒకటి ఉంది. ఆలయ ప్రాంగణం అంతా రావి మర్రి మొదలైన వృక్షాలతో నిండి ఉంది. గర్భగుళ్ళు గబ్బిలాలు గూళ్ళు కట్టుకొని నివాసం చేస్తున్నాయి. నేలంతా ధూళి గబ్బిలాల రెట్టలతో నిండిపోయింది. ఈ కారణంగా ఆలయంలోకి ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. ఒకరోజు సాయంత్రం గ్రామస్తులకు శంఖారావం వినిపించింది. చెవులు రిక్కించి వినేసరికి ఆ శబ్దం పాడుబడ్డ దేవాలయం వైపు నుంచి వస్తోందని వారు గ్రహించారు. ఎవరో ఆ దేవాలయాన్ని బాగు చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశారు కాబోలు. అందుచేత సాయంకాలం హారతి జరుగుతోందని భావించి గ్రామంలోని ఆబాలగోపాలం భగవద్ దర్శనార్థం ఆలయం వద్దకు పరుగు పరుగున వచ్చారు. కానీ అక్కడికి వచ్చి చూస్తే ఆలయం యథాప్రకారం పాడుబడ్డ అవతారంలోనే కనపడింది. ఒక గ్రామస్తుడు తలుపు తెరిచి చూడగా పోడో ఒక మూల నిలబడి శంఖం ఊతున్నాడు. విగ్రహ ప్రతిష్ఠ లేదు. ఇదివరకు మాదిరే గబ్బిలాల రెట్టలతో నిండి ఉంది. అప్పుడు అతడు పోడోను ఉద్దేశించి ఇలా కేక వేశాడు. ఇది ఏమిరా మందమతి విగ్రహమా నెలకొల్పవు, మలినమున తొలగింపవు, ఆలయమున శంఖు ఊదుచు గగ్గోలు గావింతువు. అహర్నిశం బాగకుండా ఏకాదశి గబ్బిలములు కేకర బాకర మనసు గందరగోళము చేయును. హృదయ మందిరంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించాలనుకుంటే, ఆయన్ని పొందాలనుకుంటే కేవలం భూ భూ అని శంఖం ఊస్తే ఏమిటి ప్రయోజనం? కాబట్టి మొదట మనస్సును శుద్ధి చెయ్యి. మనస్సు పరిశుద్ధమైతే భగవంతుడు ఆ పవిత్రమైన ఆసనంలో వచ్చి కూర్చుంటాడు. గబ్బిలాల రెట్టలుంటే దేవుణ్ణి ప్రతిష్ఠించలేం. 11 గబ్బిలాలంటే ఏమిటో తెలుసా? 11 ఇంద్రియాలు. ముందు మాధవుణ్ణి ప్రతిష్ఠ చేయి. ఆ మీదట ఇష్టం ఉంటే ఉపన్యాసాలు. ముందు మునక వేసి రత్నాలను వెలికి తీసుకురా. ఆ తర్వాతనే ఇతర పనులు సుమా. మునక వేయటానికి సిద్ధపడరు. సాధన లేదు, భజన లేదు, వివేక వైరాగ్యాలు లేవు. చిలక పలుకులు మాదిరి 2 మాటలు నేర్చి వెంటనే లెక్చర్లు ఇవ్వటమే. ఇతరులకు ఉపదేశించటం చాలా కష్టం. భగవద్ దర్శనం అయినాక
భగవదాదేశాన్ని పొందినప్పుడు లోకులకు బోధించవచ్చు. ఇతరులకు ఉపదేశించటం చాలా కష్టం. భగవద్ దర్శనం అయ్యాక భగవదాదేశాన్ని పొందినప్పుడు లోకులకు బోధించవచ్చు. ఇలా మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు ఉత్తరం వైపు వసారాలోకి వచ్చి నిలబడ్డారు. మా పక్కనే నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాటి మాటికి వివేక వైరాగ్యాలు లేనిదే భగవంతుణ్ణి పొందలేరు అంటూ ఉండటం విని మా తనలో ఇలా అనుకోసాగాడు. వివేక వైరాగ్యాలంటే కామిని కాంచనాలను త్యజించడమా? మాకు వివాహం అయింది. వయస్సు 28 సంవత్సరాలు. కళాశాలలో చదివి ఆంగ్ల విద్యను అభ్యసించాడు. నువ్వు నిరాదరిస్తున్నావు, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని భార్య బెదిరిస్తే ఏం చేయాలి? మా శ్రీరామకృష్ణులను ప్రశ్నించాడు. శ్రీరామకృష్ణులు గంభీరంగా, అలాంటి భార్యను పరిత్యజించాలి. ఆత్మహత్య చేసుకోనివ్వు, మరేదైనా చేసుకోనివ్వు. భగవన్మార్గంలో అడ్డంకులు వేసే భార్య అవిద్యా స్త్రీ. ఈ మాటలు విని మా గాఢంగా యోచిస్తూ గోడను ఆనుకొని నిలబడిపోయాడు. నరేంద్రాది భక్తులు మౌనం పాటించారు. శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా మా వద్దకు వచ్చి మెల్లగా అతడితో ఇలా అన్నారు. భగవంతుని పట్ల యథార్థమైన ప్రేమ అంతరంగంలో ఉంటే రాజు, దుష్ట ప్రజలు, భార్య అంతా అతడి వశంలోకి వస్తారు. భర్తకు యథార్థమైన భక్తి ఉంటే భార్య కూడా క్రమేణా భగవన్మార్గం అనుసరిస్తుంది. భర్త తాను మంచివాడైతే ఈశ్వరేచ్ఛ వల్ల భార్య కూడా సరైన మార్గానికి వస్తుంది. మా చింతాగ్నిలో దగ్ధమవుతున్నాడు. లోపల ఇలా అనుకుంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటే చేసుకొని నేనేం చేస్తాను? మరల రామకృష్ణులతో, సంసారంలో చాలా భయం వేస్తుందండి. అందుకు శ్రీరామకృష్ణులు మా నరేంద్రదులతో, నిజమే, అందుకే చైతన్యులు నిత్యానందుడితో ఇలా అన్నారు, చూడు తమ్ముడు, సంసారంలో జీవులకు గతి లేనేలేదు. మాతో ఏకాంతంలో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. చూడు, భగవంతుడి పట్ల శుద్ధ భక్తి కలగకపోతే మరో గతి లేనేలేదు సుమా. భగవల్లాభం పొందాక సంసారం చేసినా భయం లేదు. అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి సాధనల ద్వారా శుద్ధ భక్తిని సంపార్జిస్తే సంసారంలో ఉన్నప్పటికీ భయం లేదు. చైతన్యులకు గృహస్థ భక్తులు ఉండేవారు. వారు నామమాత్రం గృహస్థులు, అనాసక్తులై ఉండేవారు. మధ్యాహ్నం అయింది. ఆలయంలో పూజలు ముగిశాయి. నైవేద్యం సమర్పించారు. ఆలయం తలుపులు మూసేశారు. శ్రీరామకృష్ణులు భోజనానికి కూర్చున్నారు. నరేంద్రాది భక్తులు నాడు శ్రీరామకృష్ణులతో కలిసి ప్రసాదం స్వీకరించారు. ఆదివారం, అక్టోబర్ 22, 1882. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు. నేడు విజయదశమి. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరాలయంలో తమ గదిలో చిన్న మంచం మీద విశ్రమించి ఉన్నారు. మా నేల మీద కూర్చునున్నాడు. అతడు శ్రీరామకృష్ణులతో మాట్లాడుతున్నాడు. కొద్ది రోజులుగా రాఖాల్ శ్రీరామకృష్ణుల వద్దనే ఉంటున్నాడు. శ్రీరామకృష్ణుల అన్న కుమారుడు రామ్లాల్ హజ్రా అక్కడే ఉంటున్నారు. నరేంద్రుడు, భవనాథ్ అప్పుడప్పుడు వచ్చిపోయేవారు. బాబురాం ఆయన్ని 1, 2 సార్లు దర్శించాడు. శ్రీరామకృష్ణులు మాను అడిగారు, దుర్గా పూజకు మీకు సెలవులు ఇచ్చారా? ఇచ్చారు. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు నేను కేశవసేన్ ఇంటికి వెళ్ళాను. అలాగా. దుర్గా పూజ మీద చక్కని వ్యాఖ్యానం విన్నాను. ఏది, దాని గురించి చెప్పు. మా ఇలా చెప్తున్నాడు. కేశవసేన్ ఇంట్లో ప్రతిరోజు ఉదయం 10 లేక 11 గంటల వరకు ఉపాసన జరిగేది. ఉపాసనా సమయంలో కేశవసేన్ దుర్గా పూజను గూర్చి వ్యాఖ్యానం చేశాడు. అతడు ఇలా అన్నాడు,
ఎవరైనా దుర్గామాతను హృదయ మందిరంలోకి తీసుకురాగలిగితే లక్ష్మీ, సరస్వతి, కార్తికేయుడు, వినాయకుడు వీరందరూ తమంత తామే ఆరాధిస్తారు. లక్ష్మి అంటే సంపద, సరస్వతి అంటే జ్ఞానం, కార్తికేయుడు అంటే విక్రమం, గణపతి అంటే సిద్ధి. దుర్గాదేవి హృదయ మందిరంలోకి అర్థిస్తే ఇవన్నీ తమంత తామే వస్తాయి. శ్రీరామకృష్ణులు కేశవ వ్యాఖ్యానాన్ని విన్నారు. మధ్య మధ్యలో ప్రశ్నలు వేశారు. అంతా విన్నాక మాతో ఇలా అన్నారు: నువ్వు ఇక్కడకు అక్కడకు పోకుండా తిన్నగా ఇక్కడికే రా. ఆంతరంగిక భక్తులు ఇక్కడికి మాత్రమే వస్తారు. నరేంద్రుడు, రాఖాల్, భవనాథ్ వీరు నా ఆంతరంగికులు. వీరు సామాన్యులు కారు సుమా. నువ్వు ఒకరోజు వీరికి ఆతిథ్యం ఇవ్వు. నరేంద్రుడి గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతన్ని ఎంతో ఉన్నతుడిగా భావిస్తానండి అన్నాడు మా. నరేంద్రుడిలో ఎన్ని ప్రతిభలో పరికించు. సంగీతంలోనూ చదువులోనూ గొప్ప ప్రతిభ ఉంది. పైగా జితేంద్రియుడు, వివాహం చేసుకోడట. చిన్ననాటి నుంచి భగవంతునిపైనే మనస్సు కలవాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ మాతో సంభాషించసాగారు. ప్రస్తుతం నీ భగవచ్చింతన ఎలా సాగుతోంది? నీకు సాకారం నచ్చుతుందా లేక నిరాకారమా? ఇప్పుడు సాకారం వైపు మనస్సు పోవటం లేదండి, కానీ నిరాకారంలోనూ మనస్సు స్థిరంగా లగ్నం చేయలేకపోతున్నాను. చూసావా, నిరాకారంలో ఒక్కసారిగా మనస్సు స్థిరం కాలేదు. ప్రాథమిక దశలో సాకారమే మంచిది. అలా అయితే మృణ్మయ విగ్రహాలను ధ్యానించటమా అని అడిగాడు మా. మృణ్మయ విగ్రహాలను పలుకుతున్నావేమిటి? అవి చిన్మయ విగ్రహాలు సుమా. అలాగే కానివ్వండి, కానీ కాళ్ళు, చేతులు మొదలైన అంగాలన్నీ ధ్యానించాలి కదా. ప్రాథమిక దశలో రూపధ్యానం చేయకుంటే మనస్సు స్థిరం కాదని మీరు చెప్పారు కదా. దీన్నే ఆలోచిస్తున్నాను. భగవంతుడు నానా రూపాలను ధరిస్తాడు కదా. అలా అయితే కన్నతల్లి రూపాన్ని ధ్యానం చేయవచ్చా? చేయవచ్చు. తల్లి గురువు, తల్లి బ్రహ్మస్వరూపిణి. మా మౌనం వహించాడు. కొంతసేపు అయ్యాక మళ్ళీ మా ఇలా అడిగాడు: నిరాకార ధ్యానంలో ఎలాంటి అనుభూతి కలుగుతుంది? దాన్ని వర్ణించడానికి వీలవుతుందా? శ్రీరామకృష్ణులు కాసేపు యోచించి, అది ఎలాగో తెలుసా అంటూ కాసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత సాకార నిరాకార దర్శనానుభూతుల గురించి మాకి కొన్ని మాటల్లో తెలిపారు. చూడు, దీనిని విశేషంగా అర్థం చేసుకోవాలంటే సాధనలు ఆవశ్యకం. అది ఎలాగంటే, తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి నిధులను తీసుకోగోరితే తాళం చెవిని వెదికి తీసుకురావాలి. తాళం తీసి లోపలికి వెళ్ళాలి. ఆ పైన నిధులను కళ్ళారా చూడగలవు. మనస్సులో ఇదిగో తాళం చెవిని తెచ్చాను, ఇదిగో తలుపు తెరిచాను, పెట్టి తాళం పగలగొట్టి నిధులను గైకొన్నాను అని ఊహిస్తూ నిలబడితే ప్రయోజనం ఏమీ లేదు. కావలసింది సాధన సుమా. జ్ఞానులు నిరాకారాన్ని ధ్యానిస్తారు. వారు అవతారతత్వాన్ని అంగీకరించరు. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి నువ్వు పూర్ణబ్రహ్మ అనివి అని స్తుతించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: నేను పూర్ణబ్రహ్మాన్ని అవునో కాదో తెలుసుకుంటావుగాక, నువ్వు నాతో రా. ఇలా అంటూ చోటుకి తోడుకొని వెళ్ళి నువ్వేం చూస్తున్నావు అని అడిగాడు. అందుకు అర్జునుడు ఇలా అన్నాడు: నేను ఒక మహావృక్షాన్ని చూస్తున్నాను. ఆ వృక్షం మీద నల్ల నేరేడు పండ్ల మాదిరి గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న లెక్కలేనన్ని పళ్ళను చూస్తున్నాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అతడితో ఇలా అన్నాడు: అర్జున, ఇంకాస్త దగ్గరకు వచ్చి చూడు. అవి అసంఖ్యాకాలైన నేరేడు పళ్ళ గుత్తులు కావు సుమా. లెక్కలేనన్ని నా వంటి కృష్ణులు చెట్టు నిండా వేలాడుతున్నారు. అంటే ఆ పూర్ణబ్రహ్మ సదృశ్యమైన వృక్షంలో అసంఖ్యాకాలైన అవతారాలు వస్తున్నాయి, పోతున్నాయి. కబీర్ దాస్కు నిరాకారం మీద ఎంతో నిష్ట ఉండేది. అతడు శ్రీకృష్ణుని గురించి ఇలా పలికాడు: నేను అతన్ని ఎందుకు అర్చించాలి? గోపికలు చప్పట్లు కొడతారు, అతడు కోతి మాదిరి గెంతులు వేస్తూ నృత్యం చేస్తాడు.
నేను సాకారవాదుల వద్ద సాకారవాదిని, నిరాకారవాదుల వద్ద నిరాకారవాదిని. ఎవరి గురించి మాట్లాడుతున్నామో అతడు అనంతుడు, అలాగే మీరు కూడా అనంతులు, మీ అంతు ఎరుగలేం అన్నాడు నవ్వుతూ మా. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నువ్వు తెలుసుకున్నావు. నీకు మరో విషయం చెప్తాను చూడు. అన్ని మతాలను స్వీకరించాలి, అన్ని మతాలను కొంత సాధించి తెలుసుకోవాలి. పావులాటలో ఒక పావు ఒక పూర్తి పరిభ్రమణం చేస్తే కానీ మధ్యగడిని చేరుకోలేదు. కానీ మధ్యగడిలో ప్రవేశించాక ఆ పావును మరే పావు నెగ్గలేదు సుమా. అవునండి అన్నాడు మా. మరల శ్రీరామకృష్ణులు, యోగుల్లో 2 రకాల వారు ఉన్నారు, బహూదక, కుటీచిక అని. బహూదకుడు అనేక తీర్థాలను దర్శిస్తూ ఉంటాడు, కానీ అతడికి మనశ్శాంతి ఇంకా దక్కి ఉండదు. కుటీచకుడు కుటీరంలో స్థిరంగా కూర్చుని ఉండే యోగి. కుటీచకుడు ప్రథమంలో అన్ని తీర్థాలను దర్శించుకొని మనస్సును స్థిరం చేసుకున్నవాడు. మనశ్శాంతితో అతడు స్థిరంగా ఒక చోట ఆసనం మీద కూర్చుని భగవంతుడిని ధ్యానిస్తాడు. అతడు తీర్థస్థలాలకు పోవాలనే అవసరం లేనివాడు. ఒక్కచోట కూర్చుని ఆనందించగలడు. వారిలో ఎవరైనా ఒకరు ఒక తీర్థస్థలాన్ని దర్శిస్తే అది కేవలం కొత్త స్ఫూర్తి నిమిత్తమే. నాకు సర్వధర్మాలను ఒకసారి ఆచరించాల్సి వచ్చింది. హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ మతాలను స్వీకరించి పాటించాను. ఆ పైన శాక్త, వైష్ణవ, వేదాంత సంప్రదాయాలను గైకొని పాటించాను. నేను కనుగొన్న సత్యం ఏమిటంటే భగవంతుడు ఒక్కడే. అందరూ అతడిని చేరటానికే ప్రయత్నిస్తున్నారు, కానీ వేరువేరు మార్గాలను అనుసరిస్తున్నారు. తీర్థయాత్రల్లో ఒక్కోసారి నాకెంతో కష్టం కలిగేది. మధురబాబుతో కాశీలో రాజాబాబు గారి ఇంట్లో కూర్చుని కేవలం డబ్బు, జమీందారీ సంగతులను విని ఏడవసాగాను. నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు తల్లి, దక్షిణేశ్వరంలోనే హాయిగా కాలం గడుపుతూ ఉండేవాడినే అని విలపించాను. ప్రయాగకు వెళ్ళాను. ఇతర ప్రదేశాల్లో చూసిన రీతిలోనే చెట్టు చేమలు, బావులు, గుంటలు చూశాను. కానీ తీర్థస్థలాల్లో భగవద్ ఉద్దీపన తప్పకుండా కలుగుతుంది. మధురబాబుతో బృందావనానికి వెళ్ళాను. మధురబాబు కుటుంబం వారు కూడా ఉన్నారు. హృదయ్ కూడా ఉన్నాడు. కాళీయ దమన ఘట్టాన్ని చూడగానే నాలో ఉద్దీపన జనించింది. నేను పారవశ్యంలో మునిగిపోయాను. చిన్న బిడ్డకు స్నానం చేయించేట్టు హృదయ్ నాకు అక్కడ స్నానం చేయించేవాడు. సాయంత్రాలు యమునా నదీ తీరానికి షికారుకు వెళ్ళేవాడిని. మేతకు వనానికి పోయి తిరిగి వస్తున్న గోవులను చూడటంతోనే నాకు ఆ కృష్ణుడి భావోద్దీపన కలిగి పిచ్చివాడి మాదిరి కృష్ణుడెక్కడా కృష్ణుడెక్కడా అంటూ కేకలు పెడుతూ పరుగులు పెట్టేవాడిని. పల్లకీలో ఎక్కి శ్యామకుండం, రాధాకుండం దారిన పోయాను. గోవర్ధనగిరి కళ్ళపడగానే పల్లకీ దిగి వెంటనే ఒక్క పరుగున పోయి కొండ మీద నిలబడ్డాను. పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయాను. అప్పుడు ఆ కొండ ప్రాంత వాసులు నన్ను కొండ మీద నుంచి దింపారు. ఆ దారి పొడవునా పచ్చిక బయళ్ళు, చెట్టు చేమలు, లేళ్ళు అన్నింటినీ చూస్తూ బాహ్య చైతన్యం కోల్పోయాను. కన్నీళ్లతో వస్త్రాలు తడిసిపోయాయి. పల్లకీలో కూర్చుని, ఓ కృష్ణ, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు మాత్రం కనపడటం లేదే అని మనస్సులో అమిత వేదనతో నోట మాట పెగిలేది కాదు. హృదయ్ పల్లకీ వెంటే నడిచేవాడు. పల్లకీ బోయీలను జాగ్రత్తగా తీసుకువెళ్ళమని హెచ్చరించేవాడు. గంగామాయి నన్ను అమితంగా అభిమానించేది. ఆమె కడు వృద్ధురాలు. నిధువనం వద్ద ఒక కుటీరంలో ఒంటరిగా నివసిస్తూ ఉండేది. నా భావాన్ని, నా స్థితిని చూసి సాక్షాత్తు రాధాదేవి మానవదేహం దాల్చి వచ్చింది అనేది. నన్ను ఆమె దులాలి అని సంబోధించేది.
ఆమె వద్ద ఉన్నప్పుడు నేను ఇంటికి పోవటం, స్నానం చేయటం, భోజనం చేయటం అన్నీ మర్చిపోయేవాడిని. ఒక్కో రోజు హృదయ్ మేము బస చేసిన ఇంటి నుండి భోజనం తెచ్చి నాకు పెట్టేవాడు. ఒక్కోసారి గంగామాయి స్వయంగా వంట చేసి నాకు భోజనం పెట్టేది. గంగామాయి భగవదావేశానికి లోనయ్యేది. అలాంటి సమయాల్లో జనం పెద్ద గుంపుగా వచ్చి ఆమెను చూసేవారు. ఒకరోజు అలాంటి భగవదావేశంలో ఆమె హృదయ భుజాల మీద ఎక్కి కూర్చుంది. గంగామాయి వద్ద నుంచి కలకత్తాకు తిరిగి రావడానికి నాకు మనస్కరించలేదు. గంగామాయి వద్ద నేను నివసించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. నా కోసం ఉప్పుడు బియ్యం అన్నం వండేటట్లుగాను కుటీరంలో ఒకవైపు గంగామాయి పడక, మరొక వైపు నా పడక ఏర్పాటయ్యాయి. అన్ని ఏర్పాట్లు జరిగాయి. అప్పుడు హృదయుడు నాతో, నీకెప్పుడు అజీర్ణ రోగం, నిన్నెవరు చూసుకుంటారు అని పలుకగా గంగామాయి వెంటనే, ఆ చింత నీకెందుకు, నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను సేవ చేస్తాను అని పలికింది. ఒకవైపు హృదయ్ నన్ను చేయి పట్టుకుని లాగుతున్నాడు, మరోవైపు గంగామాయి. ఇలా వారిద్దరూ లాగుతుంటే నా తల్లి జ్ఞాపకం వచ్చింది. అమ్మ దక్షిణేశ్వర కాళికాలయంలోని నహబత్తులో ఒంటరిగా నివసిస్తోంది కదా అని స్ఫురణకు వచ్చింది. ఇక అక్కడ ఉండటానికి మనస్సొప్పలేదు. నేను పోవాల్సిందే అని వెంటనే గంగామాయికి చెప్పేశాను. బృందావనపు వాతావరణం నాకు ఎంతో నచ్చింది. కొత్త యాత్రికులు వెళితే వ్రజబాల్రు హరిబోల్ హరిబోల్ గఠరీ ఖోలో అని చెప్పేవారు. మధ్యాహ్నం 11 గంటలయ్యాక శ్రీరామకృష్ణులు కాళికాలయ ప్రసాదం స్వీకరించారు. మధ్యాహ్నం కాసేపు విశ్రమించి లేచి మళ్ళీ భక్తులతో సంభాషిస్తూ సాయంకాలం వరకు గడిపారు. మధ్య మధ్యలో ప్రణవనాదాన్నో లేక హా చైతన్య మహాప్రభు అనో ఉచ్చరిస్తున్నారు. ఆలయాల్లో సంధ్యాకాల హారతులు మొదలైనాయి. నేడు విజయదశమి. శ్రీరామకృష్ణులు కాళికాలయానికి వచ్చి దేవికి ప్రణమిల్లారు. ఆ తర్వాత భక్తులు ఆయనకు పాదాభివందనాలు చేసి పాదధూళి స్వీకరించారు. రామ్లాల్ కాళీమాతకు హారతి ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు రామ్లాల్ను సంబోధించి, ఓ రామ్లాల్, నువ్వెక్కడా అని అడిగారు. దేవికి సిద్ధి నైవేద్యం అర్పించారు. శ్రీరామకృష్ణులు దాన్ని స్పృశించుతారు. అందుకోసమే రామ్లాల్ను పిలిచారు. భక్తులందరికీ దానిలో కాస్త ఇవ్వమని చెప్పారు. మంగళవారం అక్టోబర్ 24, 1882. అప్పుడు సాయంత్రం సుమారు 4 గంటల వేళ. శ్రీరామకృష్ణులు తినుబండారాలు ఉంచిన అలమారు వద్ద నిలబడి ఉన్నారు. బలరాంబాబు మా కలకత్తా నుంచి వచ్చి ప్రణామం చేశారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ వారితో ఇలా అన్నారు, తినుబండారాలు తీసుకోవటానికి చేయి పెట్టబోయాను. ఇంతలో ఒక బల్లి నా మీద పడింది. వెంటనే చెయ్యి వెనక్కి తీసేసుకున్నాను. అందరూ నవ్వారు. ఇలాంటివన్నీ పాటించాలోయ్. చూడు, రాకాలకు జబ్బు చేసింది. నా కాళ్ళు చేతులు నొప్పి పుడుతున్నాయి. అసలు జరిగింది ఏమంటే, నేడు ఉదయాన్నే నిద్ర లేవగానే రాకాలు వస్తున్నాడని అనుకొని ఫలానా వ్యక్తి మొహం చూశాను. లక్షణాలు కూడా చూడాలి. ఆ రోజు నరేంద్రుడు ఒంటికంటి వ్యక్తిని తీసుకొచ్చాడు. అతడి మిత్రుడట. కన్ను పూర్తిగా గుడ్డిదేమీ కాదు. ఏదేమైనా నరేంద్రుడికి ఇతంతో ఎలా పొత్తు కుదిరిందో అనుకున్నాను. ఇక్కడకు ఒక వ్యక్తి తరచూ వస్తుండేవాడు. అతడు తీసుకొచ్చే తినుబండారాలను నేను నోట పెట్టుకోలేకపోయేవాడిని. అతడు ఒక కార్యాలయంలో పనిచేసేవాడు. అతడి నెల జీతం 20 రూపాయలు. అబద్ధపు లెక్కలు రాసి నెలకు ఇంకో 20 రూపాయలు ఆర్జించేవాడు. అతడు అబద్ధాల పుట్ట. అతడి సమక్షంలో నేను పెదవి విప్పేవాడిని గాను. ఒక్కోసారి ఆఫీసుకు ఎగనామం పెట్టి ఇక్కడే 3-4 రోజులు గడిపేవాడు. ఎందుకో తెలుసా? నేనెవరికైనా సిఫారసు చేసి
ఏదో ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తానని అతగాడి అసలు ఉద్దేశం. బలరాం ఒక పరమ వైష్ణవ భక్తుల కుటుంబానికి చెందినవాడు. అతడి తండ్రి ఎంతో దైవభక్తి కలవాడు. ఇప్పుడు వృద్ధుడయ్యాడు. తల మీద పిలక, మెడలో తులసి పూసల మాల, చేతిలో సదా జపమాల పుచ్చుకొని జపం చేస్తుండేవాడు. ఆయనకు ఒరిస్సాలో పెద్ద జమీ ఉంది. కొఠార్లోనూ బృందావనంలోనూ ఇంకా కొన్ని చోట్ల రాధాకృష్ణ ఆలయాలు, సత్రాలు కట్టించాడు. బలరాం కొత్తగా రాసాగాడు. అందుచేత శ్రీరామకృష్ణుల మాటల మూలాన పలు రకాల ఉపదేశాలు చేస్తున్నారు. ఆయన బలరాంతో, కొన్ని రోజుల క్రితం పలానా వ్యక్తి వచ్చి ఉన్నాడు. అతగాడు తన నల్లని భార్యకు దాసుడని నేను విని ఉన్నాను. జనం భగవంతుణ్ణి ఎందుకు దర్శించలేకున్నారు? కారణం, కామిని కాంచనాలు అడ్డంకులుగా నిలిచి ఉన్నాయి. నీతో అతడు ఒక పరమహంస నా తండ్రి వద్దకు రాగా ఆయన పరమహంస చేత కోడి కూర తినిపించాడు అనటం ఎంత సిగ్గుచేటు వ్యవహారం. అందుకు బలరాం నవ్వాడు. నా ప్రస్తుత మనోస్థితిలో జగజ్జననికి నివేదించిన చేపల పులుసు కాస్త తీసుకోగలను, మాంసం మాత్రం తినలేను. అది జగజ్జననికి నివేదించిందైనా సరే, కానీ దాన్ని వేలితో మాత్రం రుచి చూడగలను. ఆమెకు కోపం రాకూడదు కదా. చూడు, నా ఈ మనోస్థితి వివరించగలరా? ఒకసారి నేను వర్ధమాన్ గుండా కామార్పుకూరుకు ఎడ్లబండిలో పోతున్నాను. మధ్యలో గాలివాన వచ్చింది. ఇంతలో కొందరు వ్యక్తులు బండి వద్ద గుమిగూడారు. నా తోటి ప్రయాణికులు వారు దోపిడీ దొంగలని చెప్పారు. వెంటనే నేను భగవన్నామం ఉచ్చరించసాగాను. ఒకసారి కాళీ కాళీ అని, రామ రామ అని, మరోసారి ఆంజనేయ ఆంజనేయ అని ఉచ్చరించసాగాను. దాని గురించి నువ్వేమంటావు? ఒకే పరమేశ్వరుడు అసంఖ్యాక నామాలు, విభిన్న ధర్మావలంబులు లేక విభిన్న సంప్రదాయస్తులు కేవలం వాదులాడుకుంటూ ఉంటారు అని శ్రీరామకృష్ణులు తెలియపరుస్తున్నారా ఏమిటి? మరల శ్రీరామకృష్ణులు బలరాంతో, కామినీ కాంచనాలే మాయ. మనిషి వాటిలోనే ఎక్కువ కాలం మునిగితే ఆధ్యాత్మిక జాగరణ కోల్పోతాడు. అతడు తాను చాలా బాగున్నాననుకుంటాడు. పాకివాడు అపరిశుద్ధాన్ని తలకెత్తుకొని పోతుంటాడు. కొంతకాలానికి అతడు ఆ దుర్గంధానికి అలవాటు పడిపోతాడు. భగవన్నామ గుణ సంకీర్తనలు అభ్యసిస్తూ పోతే క్రమేణా భక్తి కలుగుతుంది. మరల మాతో, భగవంతుని పవిత్ర నామాన్ని ఉచ్చరించటంలో సిగ్గుపడకూడదు. లజ్జ, భయం, ద్వేషం ఈ మూడింటిని వదలకుంటే భగవన్మార్గంలో పురోగమించలేరు సుమా. కామార్పకూరులో చాలా బాగా నామ సంకీర్తన చేసేవారు. మృదంగం ఇవి ఉంటాయి. కీర్తన ఎంతో అద్భుతంగా ఉంటుంది. బలరాంతో, బృందావనంలో మీ వాళ్ళు ఏదైనా దైవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారా? అవునండి, బృందావనంలో ఒక వనంలో శ్యామసుందర విగ్రహ ప్రతిష్ఠ చేసి నిత్య పూజాది సేవలు యథారీతి జరిపిస్తున్నాం అన్నాడు బలరాం. మరల శ్రీరామకృష్ణులు, నేను బృందావనానికి వెళ్ళి ఉన్నాను. అక్కడ నిధువనం ఎంతో చక్కటి